లోకం చాలా విచిత్రమైనది మిత్రమా. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఒక అందమైన ప్రపంచాన్ని చూపిస్తారు. అందరూ మంచివారని, నిజాయితీగా ఉంటే విజయం వస్తుందని, ప్రేమే లోకాన్ని జయిస్తుందని చెబుతారు. కాని కొంచెం వయసు పైబడ్డాక, బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాక అర్థమవుతుంది. మనం విన్న కథలకి, మనం చూస్తున్న నిజాలకి అస్సలు సంబంధం లేదని. ఇక్కడ ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహముంది. ప్రతి నవ్వు వెనుక ఒక స్వార్థం ఉంది. ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక కుట్ర ఉంది. అధికారం. ఈ పదం వినడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, దాన్ని సాధించే మార్గం అంతకంటే క్రూరంగా ఉంటుంది. రాబర్ట్ గ్రీన్ రాసిన 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకం గురించి నువ్వు వినే ఉంటావు. చాలామంది దీన్ని ఒక చెడ్డ పుస్తకంగా, మనుషులను ఎలా మోసం చేయాలో నేర్పే గ్రంథంగా చూస్తారు. కాని నిజానికి ఇది ఒక ఆయుధం. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోకపోతే యుద్ధ భూమిలో నువ్వు బలిపశువు అవుతావు. ఈ రోజు మనం ఆ 48 నియమాల గురించి చర్చించుకోబోవడం లేదు. ఆ నియమాల వెనుక ఉన్న ఆత్మను, ఆ అధికార క్రీడలో దాగి ఉన్న అసలైన సత్యాన్ని ఒక కథలా విందాం. నువ్వు ఒక అడవిలో ఉన్నావని ఊహించుకో. అక్కడ సింహముంది, నక్క ఉంది, పాము ఉంది. సింహానికి బలం ఉంది, కాని నక్కకున్న తెలివితేటలు లేవు. నక్కకు తెలివితేటలు ఉన్నాయి, కాని పాముకున్న విషం లేదు. మనుషుల ప్రపంచం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. ఇక్కడ మొదటి నియమం ఏంటో తెలుసా? నీ యజమాని కంటే నువ్వు ఎప్పుడూ ఎక్కువ తెలివైన వాడివి అనిపించుకోకు. ఇది వినడానికి వింతగా ఉండొచ్చు. నేను ప్రతిభావంతుణ్ణి అయితే నా పై అధికారి నన్ను మెచ్చుకోవాలి కదా అని నువ్వు అనుకోవచ్చు. కాని మానవ నైజం అలా ఉండదు. నీ తెలివితేటలు నీ యజమానికి భయం కలిగిస్తే అతను నిన్ను పక్కన పెట్టడానికి వెనుకాడడు. ఆకాశంలో నక్షత్రాలు ఎంత ప్రకాశించినా, సూర్యుడి కంటే నేనే ఎక్కువ వెలుగుతున్నాను అని ఏ నక్షత్రమైనా అంటే అది తన ఉనికిని తానే కోల్పోతుంది. చరిత్రలో ఎందరో మేధావులు తమ ప్రతిభ వల్లే ప్రాణాలు కోల్పోయారు. అందుకే నీ తెలివితేటలను ఒక ముసుగులో దాచుకో. నీ యజమాని తానే గొప్ప మేధావి అని నమ్మేలా చెయ్యి. అది నీ భద్రతకు మొదటి మెట్టు. ఇక రెండో విషయం, స్నేహితుల మీద అతిగా నమ్మకం ఉంచకు. శత్రువులను ఎలా వాడుకోవాలో నేర్చుకో. ఇది వినడానికి చాలా బాధగా ఉంటుంది కదా. మనకు ప్రాణ స్నేహితులు ఉంటారు, మన కోసం ప్రాణాలిచ్చేవారు ఉంటారు అనుకుంటాం. కాని అధికారం దగ్గరకు వచ్చేసరికి స్నేహం అనే బంధం చాలా బలహీనపడిపోతుంది. నీ స్నేహితుడికి నీ బలహీనతలు తెలుసు, నీ రహస్యాలు తెలుసు. రేపు పొద్దున అతనే నీకు అతిపెద్ద ముప్పుగా మారతాడు. అదే ఒక శత్రువును నీ వైపు తిప్పుకుంటే అతను తన నమ్మకాన్ని నిరూపించుకోవడానికి నీకోసం ఎంతకైనా తెగిస్తాడు. శత్రువు కంటే వెన్నుపోటు పొడిచే స్నేహితుడే ప్రమాదకరం. అందుకే నీ హృదయాన్ని అందరికీ తెరవకు. నీ లోపల ఏముందో ఎవరికీ తెలియనివ్వకు. మనుషులు ఎప్పుడూ నిన్ను అంచనా వేస్తూ ఉండాలి. నీ తదుపరి అడుగు ఏంటో వాళ్లకు అర్థం కాకూడదు. నీవు ఒక తెరిచిన పుస్తకంలా ఉంటే ఎవరైనా నిన్ను చదివేసి పక్కన పడేస్తాడు. నీ మాటల్లో ఎప్పుడూ ఒక లోతు ఉండాలి. అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడు. తక్కువ మాట్లాడే వ్యక్తిని చూసి ప్రపంచం భయపడుతుంది. ఎందుకంటే అతను ఏమాలోచిస్తున్నాడో ఎవరికీ తెలీదు. మాటలు పెరిగే కొద్దీ తప్పులు దొర్లుతాయి. నీ గౌరవం తగ్గుతుంది. మౌనం అనేది ఒక కవచం. ఆ కవచం వెనుక నీ వ్యూహాలను సిద్ధం చేసుకో. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు, నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారు ఒక అంటువ్యాధిలాంటి వారు. వారి సాంగత్యానికి దూరంగా ఉండు. వారి బాధలు, వారి కష్టాలు నీకు అంటుకుంటాయి. సంతోషంగా ఉన్నవారిని, విజేతలను వెతుక్కుంటూ వెళ్ళు. వారి ప్రభావం నీ మీద పడుతుంది. మనుషులను నీ మీద ఆధారపడేలా చేసుకో. ఎప్పుడైతే అవతలి వ్యక్తికి నీ అవసరం లేకుండా పోతుందో అప్పుడు నీకు విలువ ఉండదు. వారికి నీవు ఒక ఊతకర్రలా ఉండాలి. అది లేకపోతే వారు నడవలేనంతగా నీవు వారి జీవితాల్లో భాగం కావాలి. కాని గుర్తుంచుకో, వారికి నీవు అంతా నేర్పించకూడదు. అప్పుడప్పుడు నీ నిజాయితీని ప్రదర్శించు, కాని అది ఒక ఎర మాత్రమే కావాలి. ఒక చిన్న నిజం చెప్పి ఎదుటివారి నమ్మకాన్ని గెలుచుకో. అప్పుడు నీవు చెప్పే 1000 అబద్ధాలను వారు నిజమని నమ్ముతారు. సహాయం కోరేటప్పుడు ఎదుటివారి దయను, కృతజ్ఞతను అడగకు. వారు నీకు సహాయం చేస్తే వారికేమి లాభమో వివరించు. మనుషులు స్వార్థపరులు. నీ కష్టాల కంటే వారి లాభాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నీవు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా గూఢచారిలా వ్యవహరించు. మిత్రుడిలా నటిస్తూ ప్రశ్నలు అడుగు. వారి రహస్యాలను రాబట్టు. సమాచారమే అసలైన శక్తి. ప్రత్యర్థిని పూర్తిగా అణచివేయి. సగం చచ్చిన పాము మళ్లీ కాటు వేస్తుంది. శత్రువుకు కోలుకునే అవకాశం ఇవ్వకు. అప్పుడప్పుడు కనిపించకుండా పో. నీ లేమి నీ విలువను పెంచుతుంది. నీవు ఎప్పుడూ అందుబాటులో ఉంటే నీకు గౌరవం ఉండదు. వజ్రం దొరకడం కష్టం కాబట్టే దానికి అంత ధర. నీవు కూడా ఒక వజ్రంలా అరుదుగా ఉండు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎందుకు ఇతరుల మీద ఆధారపడుతున్నావు? ఎప్పుడైతే నువ్వు ఎవరి మీదైనా ఆధారపడతావో అప్పుడే నీ స్వేచ్ఛను కోల్పోతావు. నిన్ను ఎవరూ నియంత్రించకూడదు అంటే అందరూ నీ మీద ఆధారపడేలా చూసుకోవాలి. నీ దగ్గర ఉన్న నైపుణ్యం గాని, నీ దగ్గర ఉన్న సమాచారం గాని మరెక్కడా దొరకకూడదు. అప్పుడు నువ్వు చెప్పిందే వేదం అవుతుంది.
నీ అవసరం తీరిపోగానే నిన్ను విసిరేసే అవకాశం ఎవరికీ ఇవ్వకు. అధికారం అంటేనే ఇతరులను నీవైపు తిప్పుకోవడం. దానికోసం నువ్వు ఒక్కోసారి అమాయకుడిలా నటించాల్సి వస్తుంది. తెలివైన వాడిని అని చూపించుకోవడం కంటే అమాయకుడిగా నటించడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. వేటగాడు ఎప్పుడూ తన ఆయుధాన్ని బయటకు చూపించడు. జంతువు తన దగ్గరకు వచ్చే వరకు నిశ్శబ్దంగా వేచి ఉంటాడు. మిత్రమా, ఈ లోకంలో ప్రతీదీ ఒక నాటకం. ఇక్కడ వేదిక మీద నువ్వు ఏ పాత్ర పోషిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. ఆ పాత్రను ఎంత ప్రభావవంతంగా పోషిస్తున్నావు అనేదే ముఖ్యం. నీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకో. ఆ గుర్తింపు నీ పేరు వినగానే అవతలి వ్యక్తి గుండెల్లో ఒక గౌరవాన్ని లేదా ఒక భయాన్ని పుట్టించాలి. నీ ప్రతిష్టను ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకో. ఒక్కసారి నీ ప్రతిష్ట దెబ్బతింటే నువ్వు ఎన్ని యుద్ధాలు గెలిచినా ప్రయోజనం ఉండదు. లోకం నిన్ను నీ విజయాలను బట్టి కాదు, నీకున్న పేరును బట్టి గౌరవిస్తుంది. ఈ ప్రయాణంలో నీకు చాలా మంది అడ్డు తగులుతారు. నిన్ను తొక్కేయాలని చూస్తారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? కోపంతో ఊగిపోతావా? గొడవకు దిగుతావా? వద్దు. కోపం అనేది బలహీనత. కోపంలో ఉన్న మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతాడు. నీ శత్రువును నువ్వు ఓడించాలనుకుంటే ముందు అతన్ని భావోద్వేగాలకు గురిచెయ్యి. అతను కోపంతో ఊగిపోయేలా చెయ్యి. అప్పుడు అతను తప్పులు చేస్తాడు. ఆ తప్పులే నీకు అవకాశాలు. ఒకవేళ నువ్వు ఎవరినైనా అణిచివేయాలి అనుకుంటే పూర్తిగా అణిచివెయ్యి. సగం చచ్చిన పాము మళ్లీ వచ్చి నిన్ను కరుస్తుంది. పగ అనేది మనిషిని నిద్రపోనివ్వదు. అందుకే నీ శత్రువుకు మళ్లీ కోలుకునే అవకాశం ఇవ్వకు. ఇది క్రూరంగా అనిపించవచ్చు, కానీ చరిత్ర పుటల్లో రక్తంతో రాసిన నిజం ఇదే. అధికార క్రీడలో సమయం చాలా ముఖ్యం. ఎప్పుడు వేచి ఉండాలి, ఎప్పుడు దాడి చెయ్యాలి అనే విచక్షణ నీకు ఉండాలి. ప్రవహించే నీరులా ఉండు. నీకంటూ ఒక స్థిరమైన ఆకారం ఉండకూడదు. నువ్వు ఒకేలా ప్రవర్తిస్తే నీ శత్రువు నిన్ను సులభంగా ఓడిస్తాడు. పరిస్థితిని బట్టి నిన్ను నువ్వు మార్చుకో. నీ కదలికలు గాలిలా ఉండాలి. అందరికీ తగలాలి, కాని ఎవరికీ దొరకకూడదు. నిజానికి ఇదంతా చదువుతుంటే నీకు ఒక ప్రశ్న రావచ్చు. ఇలా బతకడం అవసరమా? ఇంత కుట్రలు తంత్రాలు ఎందుకు? కానీ ఒక్కటి గుర్తుంచుకో. నువ్వు ఈ ఆటలో పాల్గొనకపోయినా ఈ ఆట నీ మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. నువ్వు వేటాడకపోతే వేటాడబడతావు. ఈ 48 నియమాలు నిన్ను ఒక చెడ్డవాడిగా మార్చడానికి కాదు, చెడ్డవారి లోకంలో నువ్వు ఎలా నిలబడాలో నేర్పడానికి. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ఉచితం అనే పదమే ఒక వల. ఎవరైనా నీకు ఏదైనా ఉచితంగా ఇస్తున్నారు అంటే దానికి వెనుక ఏదో ఒక భారీ ధర ఉంటుంది. ఆ ధర నీ స్వేచ్ఛ కావచ్చు, నీ గౌరవం కావచ్చు. అందుకే నీ కష్టంతో దాన్ని సంపాదించుకో. నీ సొంత కాళ్ల మీద నిలబడు. గతానిన్న చూసి బాధపడకు. భవిష్యత్తును చూసి భయపడకు. వర్తమానంలో నీ వ్యూహాన్ని అమలు చెయ్యి. చివరగా ఒక మాట. అధికారం అనేది ఒక అగ్ని లాంటిది. దాన్ని సరిగ్గా వాడుకుంటే అది నీకు వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది. కాని దాన్ని అతిగా ప్రేమిస్తే అది నిన్నే దహించివేస్తుంది. ఈ 48 నియమాలు నీ చేతిలో ఉన్న ఒక పదునైన కత్తి. దీన్ని రక్షణ కోసం వాడతావా లేక ఇతరులను గాయపరచడానికి వాడతావా అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ గుర్తుంచుకో, ఈ క్రీడలో గెలిచిన వాడిదే చరిత్ర. ఓడినవాడు కేవలం ఒక పాఠం మాత్రమే. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నీ చుట్టూ ఉన్న మనుషులను గమనించు. వారి మాటల వెనుక ఉన్న అర్థాలను వెతుకు. వారి మౌనం వెనుక ఉన్న కుట్రలను కనిపెట్టు. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు ఒక వ్యూహకర్తవి. నీ జీవితానికి నువ్వే చక్రవర్తివి. ఈ లోకం ఒక చదరంగం. ఇక్కడ నువ్వు బంటువవుతావా లేక రాజువవుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది.